ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ముందు 26 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈరోజు వినూత్న రీతిలో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. జడ్పీ హై స్కూల్ మైదానంలో వాళ్ళు మానవహారంగా ఏర్పడి అనంతరం ఎస్ఎస్ఏ ఆకారంలో వాళ్ళు ఉద్యోగులంతా కూర్చొని వినూత్న నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి, వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని చెప్పేసి, తర్వాత సమాన పనికి సమాన వేతనం కూడా కల్పించాలని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కస్తూర్బా స్కూల్లో మాత్రం అటు ఉపాధ్యాయులు లేకపోవడంతో అటు విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతుండడంతో పాటు తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి హమాలీలు కూడా నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. సివిల్ సప్లై గోదాముల వద్ద వాళ్ళు ప్రతి నిత్యం కూడా టెంట్లు వేసుకొని అక్కడనే కూర్చొని సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒప్పంద హామీకి సంబంధించినటువంటి జీవోను విడుదల చేయాలని, దీనికోసం కాలయాపన చేస్తుండడంతోనే సమ్మెకు దిగామని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఒప్పందం ప్రకారం మాకు జీవో రిలీజ్ చేసినంత వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే అటు సివిల్ సప్లై గోదాముల వద్ద ఎక్కడికక్కడ వాహనాలు, లారీలన్నీ కూడా నిలిచిపోయాయి. రవాణా సౌకర్యం కూడా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి బియ్యం కూడా గోదాముల వద్దే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే విద్యార్థులలో సత్ప్రవర్తనతో పాటు మహాత్మా గాంధీ భావజాలాలను పెంపొందించేందుకు ఒక రిటైర్డ్ డిఈఓ విజయ్ కుమార్ అనే రిటైర్డ్ డిఈఓ సత్యశోధన అనే 100 రోజుల్లో 1000 కిలోమీటర్ల పాదయాత్రను జోగులాంబ గద్వాలలో గాంధీ జయంతి రోజు ప్రారంభించారు. గ్రామాన్ని తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఎక్కడైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఆయన పాదయాత్ర ఈరోజు కల్వకుర్తికి చేరడంతో ఆయనకు మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంతో పాటు వందే మాతరం ఫౌండేషన్ కార్యదర్శి ఎడమ మాధవరెడ్డి, మానవతా ఫౌండర్ రమ్య సౌజన్యతో పాటు పలువురు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన శిశుమందిర్ పాఠశాలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన పాదయాత్ర ఉమామహేశ్వరంలో ముగిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.